ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకని దొంగవురా నువ్వు. హై గైస్, జీతూ జోసఫ్స్ అండ్ మోహన్ లాల్ గారి దృశ్యం 3 మూవీ చూస్తాను భయ్య. మరి ఇది దృశ్య కావ్యం అవుతుందో లేకపోతే అదృశ్యం అవుతుందో మీరే చూసి డిసైడ్ అవ్వాలి సినిమా థియేటర్ లో. ఈ రివ్యూలో నాకేమనిపించింది చెప్పబోతున్నాను. బిఫోర్ దట్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు. దృశ్యం 3 మూవీ నేను మలయాళంలో చూసాను భయ్య, విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఈ సినిమాని మలయాళంలో చూడడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందు 2 సినిమాలు నేను దృశ్యం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 తెలుగులో చూసాను. సో ఇట్స్ కన్ఫ్యూజింగ్. ఇప్పుడు మలయాళంలో చూస్తే యాక్టర్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ క్యారెక్టర్ పేర్లు వేరే ఉంటాయి, కానీ స్టోరీ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫాలో అవ్వడం కష్టం. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు వాచ్ దృశ్యం 3 తెలుగులో డబ్బింగ్ ఉంటుంది, కానీ ఫస్ట్ మీరు దృశ్యం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మలయాళంలో చూడండి బెటర్. అప్పుడు థర్డ్ పార్ట్ ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. దృశ్యం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి భయ్య, విజిల్ వర్ది మూమెంట్స్ కూడా ఉంటాయి. హీరో చాలా ప్లాటింగ్ అండ్ ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. మీకు అలాంటి మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి పార్ట్ 3 లో. హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా స్కోప్ ఉంటుంది భయ్య పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో. పార్ట్ 3 లో చాలా తక్కువ ఉన్నాయి అలాంటివి. ఇన్ఫాక్ట్ ఒకటో రెండో ఉంటాయి. మోహన్ లాల్ గారు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ పార్ట్ 2 తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ దర్ ఫ్యామిలీ గోయింగ్ త్రూ, వాళ్ళు బానే ఉన్నారా, వాళ్ళిద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు, దేనికి రెడీ అవుతున్నారు వాళ్ళు, వాళ్ళ పాస్ట్ వాళ్ళని ఎలా హాంట్ చేయబోతుంది, ఈ దృశ్యం పార్ట్ 3 లో చూపించారు భయ్య. తెలుగులో నరేష్ గారు ప్లే చేశారు భయ్య. సిద్దికి గారు ప్లే చేసిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ కి పార్ట్ 3 లో చాలా పెద్ద రోల్ ఉంది. సినిమా అప్రాక్సిమేట్లీ 2 hours 40 minutes ఉంది భయ్య. ఓ 2 hours దిస్ ఫిల్మ్ ఫీల్స్ లైక్ ఏ ఓటీటీ ఫిల్మ్. బట్ లాస్ట్ 40 minutes నాకు బాగా నచ్చింది. అక్కడ స్క్రీన్ ప్లే కూడా సూపర్ గా ఉంది. అన్నిటికీ 99% వాటికి ప్రాపర్ క్లోజర్ ఇస్తారు. మంచి ఎమోషనల్ ఎండింగ్ కూడా అనిపించింది నాకు. పార్ట్ 1 నచ్చిందా పార్ట్ 2 నచ్చిందా కంపారిజన్ లో ఏది నచ్చిందని అంటే ఈ సినిమా పరంగా చెప్పడం కష్టమే అంటాను. బికాస్ దిస్ ఇస్ అ డిఫరెంట్ డిష్ మేడ్ విత్ ద సేమ్ వెజిటబుల్. కోర్ట్ రూమ్ డ్రామా ఈ పార్ట్ 3 లో చాలా తక్కువే ఉంటుంది భయ్య, కానీ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ కోర్ట్ ని చూపించారు. అది బాగా నచ్చింది నాకు. ఫైనల్ గా చెప్పాలంటే ఇట్ వాస్ అ గుడ్ అవుటింగ్. ఇది అందరికీ నచ్చుతుందా అంటే ఓన్లీ టైమ్ విల్ టెల్. అందుకే నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇది దృశ్య కావ్యం అవుతుందో బాక్స్ ఆఫీస్ దగ్గర అదృశ్యం అవుతుందో ఓన్లీ టైమ్ విల్ టెల్. అండ్ పార్ట్ 4 కూడా ఉండబోతుందని ఒక హింట్ వదిలేరు. పార్ట్ 4 అవసరం అంటారా? నాకైతే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని అనిపించింది భయ్య. మరి మీకు నచ్చిందో లేదో మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య దృశ్యం 3. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.89 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరు టమాటోస్ ఇస్తారు కామెంట్ చేయండి. జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.